మద్యం తాగిన మత్తులో మనుషులు ఎలాంటి రాక్షసుల్లా ప్రవర్తిస్తారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం రాజమండ్రిలో జరిగింది. ఓ మెడికల్ విద్యార్థిని మీద ఇద్దరు యువకులు తాగిన మత్తులో కారు ఎక్కించేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల మీద నుంచి కారు వెళ్లడంతో ఆమెమో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇద్దరు యువకుల్ని ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత బయటకు వచ్చింది. ఇవాళకి వచ్చేటప్పటికి 6వ తారీఖు. అయితే ఈ ఘటన జరిగింది ఈ నెల 3న రాజమండ్రి ప్రసాదిత్య మాల్ దగ్గర ఈ ఘటన జరిగింది. మాల్ నుండి వైద్య విద్యార్థి స్కూటీ మీద బయటకు వస్తుందట. అదే సందర్భంలో ఏవి అప్పారావు రోడ్లో వేగంగా కారుతో ఇద్దరు యువకులు వచ్చి ఢీకొట్టారు. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. వైద్యురాల మీద కారు ఎక్కించిన ఇద్దరు యువకుల్ని నామవరానికి చెందినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటన మీద సెంట్రల్ జోన్ డిఎస్పి సుభాష్ విచారించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. వేగంగా నిర్లక్ష్యంగా కారు నడిపి స్కూటీని ఢీకొట్టారు. స్కూటీ మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలని, ఇందులో వైద్య విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. ఆమె వెంటిలేటర్ మీద చికిత్స పొందుతోంది. నిందితులు ఇద్దరు మద్యం సేవించి మాల్లోకి సినిమా చూసేందుకు వచ్చారు. తనిఖీలు చేసిన మాల్ సిబ్బంది మద్యం సేవించి ఉన్నారు కాబట్టి అనుమతించలేము అని తేల్చి చెప్పారు. దాంతో బయటికి వెళ్తూ గేట్ దగ్గర స్కూటీని ఢీకొట్టి వేగంగా కారు నడుపుతూ పారిపోయారు. నిందితులు సూరావరపు దస్వంత్ A1గా, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ A2గా చేర్చి కేసు నమోదు చేశాం. మాల్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించేందుకు మరో కేసు కూడా నమోదు చేశాం. వెంటనే నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేపట్టే విషయంలో ఎక్కడా పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. మరి 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 5వ తారీఖు దాకా ఎందుకు అయింది అన్నటువంటిది ఇక్కడ ఇష్యూ. కంప్లైంట్ ఇచ్చి ఉండరు ఎవరు.